సమ్మర్ హీట్ ఇప్పుడు పీక్స్ లో ఉంది. ఈ హీట్ ను మరింత పెంచేలా కొన్ని సినిమాలు ఒకే రోజు విడుదలకు సిద్ధమయ్యాయి. ఒకవైపు వెర్సిటైల్ నటుడు సూర్య నటించిన రెట్రో మూవీ, మరోవైపు నేచురల్ స్టార్ నాని నటించిన హిట్ 3 మూవీలు మే 1వ తేదీన బాక్స్ ఆఫీస్ దగ్గర ఢీ కొట్టబోతున్నాయి. ఇదిలా ఉండగా మరికొన్ని కోలీవుడ్ సినిమాలు కూడా మే మంత్ లో రిలీజ్ కు కాలుదువ్వుతున్నాయి. అవేంటో ఈ వీడియోలో చూసేద్దాం. ఏప్రిల్ నెల తమిళ సినిమాకి విజయవంతమైన నెలగా నిలిచింది. ఏప్రిల్లో అజిత్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ, సుందర్ సి దర్శకత్వం వహించిన గ్యాంగ్స్టర్స్ వంటి 2 విజయవంతమైన చిత్రాలు విడుదలై బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. ఈ నేపథ్యంలో మే నెల ఆరంభం అట్టహాసంగా ప్రారంభం కానుంది. మే 1వ తేదీన ప్రభుత్వ సెలవు దినం కావడంతో ఆ రోజు అనేక కొత్త చిత్రాలు విడుదల కానున్నాయి. సూర్య నటించిన రెట్రో సినిమా మే 1వ తేదీన విడుదల కానుంది. ఈ చిత్రానికి కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సూర్యకి జోడీగా పూజా హెగ్డే నటించింది. ఈ చిత్రాన్ని సూర్య జ్యోతికళ 2D ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది. ఈ చిత్రానికి సంగీతం సంతోష్ నారాయణన్. ఇది సూర్యకి కంబ్యాక్ చిత్రంగా నిలుస్తుందని భావిస్తున్నారు. రెట్రో చిత్రానికి పోటీగా తమిళంలో విడుదలవుతున్న మరో చిత్రం టూరిస్ట్ ఫ్యామిలీ. ఈ చిత్రం కూడా మే 1వ తేదీన విడుదల కానుంది. ఈ చిత్రానికి నూతన దర్శకుడు అభిషన్ జీవింద్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో శశికుమార్, సిమ్రాన్ భార్యాభర్తలుగా నటించారు. యోగి బాబు, ఎంఎస్ భాస్కర్, రమేష్ తిలక్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతం షాన్ రోల్డన్. మే 1న మరో పాన్ ఇండియా చిత్రం విడుదల కానుంది. ఆ చిత్రం పేరు హిట్ 3. ఈ చిత్రానికి శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో నేచురల్ స్టార్ నాని హీరోగా నటించారు. ఆయనకు జోడీగా కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి నటించింది. ఈ చిత్రంలో నటుడు కార్తిక్ కూడా అతిథి పాత్రలో నటించారు. ఈ చిత్రం మే 1న తమిళం, హిందీ, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది. మే 1న నటుడు అజిత్ కుమార్ పుట్టినరోజు కావడంతో ఆ రోజు అజిత్ నటించిన 2 సినిమాలు రిలీజ్ కానున్నాయి. 2014లో చిరుతై శివ దర్శకత్వంలో అజిత్ నటించిన వీరం చిత్రం ఒకటి. ఈ చిత్రంలో అజిత్ కి జోడీగా తమన్నా నటించింది. అదేవిధంగా 2007లో విష్ణువర్ధన్ దర్శకత్వంలో అజిత్ నటించి బ్లాక్ బస్టర్ హిట్ అయిన బిల్లా చిత్రం కూడా మే 1న రిలీజ్ కానుంది.